ఈ కోన గారికి ఏదో ఇంకొక రైటర్ తో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. అది ఏంటండి? లైక్ ఎవర్ టుగెదర్ కదా ఇంతకు ముందు. వాట్ వాస్ గోయింగ్ ఆన్? గోపి మోహన్ గారు, కోన గారు, గోపి మోహన్ గారు. దట్స్ వాట్ యూర్ రిఫరింగ్. ఎందుకంటే ఐ డోంట్ థింక్ హి హస్ రిటన్ విత్ ఎనీబడీ ఎల్స్. సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉన్నారు. ఓ క్రేజీ కాంబినేషన్ వాళ్ళది. అంటే అది మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ ఏమో అది. బట్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా. కాకపోతే ఒక పాయింట్ కి కోన గారు హ్యాడ్ టు లీవ్. ఎందుకంటే తన అనుకునే స్టేజ్ అనాలి అంతే ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ హీ వాంటెడ్ టు మూవ్ అవుట్. హీ వాంట్ టు రైట్ వాట్ హీ వాంట్ టు రైట్. అండ్ ఎస్పెషల్లీ అప్పుడు కోన గారికి, శ్రీను వైట్ల గారికి, గోపిమోహన్ గారు, కోన గారు జాయింట్ టుగెదర్ రైటర్స్ డ్యుయో అది. సో ఇప్పుడు శ్రీను వైట్ల గారు డైరెక్టర్. ఆల్వేస్ దిస్ 3 కాంబినేషన్ వాజ్ మ్యాసివ్. మీకు వరుస బ్లాక్ బస్టర్ వాళ్ళు ఇచ్చిన బ్లాక్ బస్టర్ నాకు తెలిసి ఆ టైంలో అండ్ ఈ టైంలో కూడా ఎవరు అంత కంటిన్యూస్ గా ఇవ్వలేదు. చూసి డి, రెడీ, కింగ్, బాద్షా, అసలు దూకుడు, ఓ మై గాడ్, బ్యాక్ టు బ్యాక్. ఇవాళ డేట్ లో కూడా అదే కామెడీ వాడతాం మనం. అయితే ఐ థింక్ అక్కడ శ్రీను వైట్ల గారికి ఈ కోన గారికి చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదో క్రెడిట్స్ వల్ల వాళ్ళిద్దరికి ఒక క్లాస్ వచ్చింది. దెన్ కోన గారు ఐ థింక్ సెడ్ ఐ వాంట్ డూ ఇట్ మై సెల్ఫ్. ఇంకప్పుడు ఆ స్ప్లిట్ లో గోపి మోహన్ గారు కూడా ఇరుక్కుపోయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇన్ డెప్త్ గా నేను ఎప్పుడు అడగలేదు, బట్ నాకు తెలిసినంత వరకు అది. అండ్ దాని తర్వాత కొంచెం సార్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. అప్పటి వరకు రైటర్ ఆయన ఫస్ట్ సినిమా తోకలేని పిట్ అని తీశాడు. మీకు అప్పుడు అందరికీ తెలుసా తోకలేని పిట్? దాంతో కోన గారు మొత్తం ఆస్తులు గీస్తులు అందరూ స్వాహా, మొత్తం కంప్లీట్లీ గాన్. ప్రొడ్యూసర్ గా వచ్చారంటే మూవీ సక్సెస్ అయ్యి ఆ రేంజ్ కి వెళ్తే తప్ప దాంట్లో సార్ ఇంటర్వ్యూలు ఉంటాయి దీని మీద, అవి బాగుంటాయి అని చెప్పినవి. సో కంప్లీట్లీ గాన్ ఆయన.